ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇక్కడ కలర్ ప్రొటెక్షన్ షాంపూ, హెయిర్ కండిషనర్ అనేది మిస్ అయింది ఆ సీడీలో. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కలర్ ప్రొటెక్షన్ ఏంటంటే హెయిర్ డై వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, కలర్ వేసుకుంటారు, హెన్నా వేసుకుంటారు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు బ్లాక్ కలర్ వేసుకుంటారు. అలాంటి కలర్ ఏంటంటే బయట షాంపూలు యూజ్ చేయడం వలన ఆ కలర్ అనేది తొందరగా పోతుంది. ఓకేనా, 2 టైమ్స్ 3 టైమ్స్ షాంపూ చేస్తే కలర్ పోతుంది. సో దీని వలన ఏంటంటే ఆ కలర్ తొందరగా పోకుండా ఉంటది. కలర్ పోకుండా ఉంటది కాదు, ఆ కలర్ తొందరగా పోకుండా ఈ కలర్ ప్రొటెక్షన్ షాంపూ అనేది మనకు యూజ్ అవుతుంది. సో చాలా మంది ఉన్నారు బయట డై వేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు హ్యాపీగా రిఫర్ చేయొచ్చు. మీరు డై వేసుకుంటారు కదా, ఇంకా మనకు వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి షాంపూ కానీ ఆయిల్ కానీ వస్తే మాత్రం మన బిజినెస్ బూమ్ ఉంటది. చాలా మంది ఉన్నారు బయట అట్లా ఆ ప్రోడక్ట్ కావాలని చెప్పి అడిగేవాళ్ళు. సో అది కూడా వస్తుంది అని చెప్పారు మేడం, సుష్మా మేడం, చెప్పలేము. కానీ ప్రొటెక్షన్ షాంపూ అయితే వచ్చింది, దీన్ని బీభత్సంగా ప్రమోట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. అండ్ హెయిర్ కండిషనర్ కూడా ఇది చాలా బాగుంది. ప్రీవియస్ దానికన్నా ఇది చాలా ఎక్సలెంట్ ఉంది. ఇది నా పర్సనల్ యూజ్ అన్నమాట. సో నేను ఇవన్నీ యూజ్ చేస్తాను. నేను వాడే ప్రొడక్ట్స్ మీకు చెప్తాను చూడండి. కెరటిన్ షాంపూ నేను వాడతాను, నాకు హెయిర్ ఫాల్ అట్లాంటివి ఏవి లేవు. స్మూత్నెస్ కోసం నేను కెరాటిన్ షాంపూ యూజ్ చేస్తా. కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్, హెయిర్ కి సంబంధించిన ప్రోటీన్ మనము షాంపూ రూపంలో ఇస్తున్నాం అనమాట. షాంపూ షాంపూ చేయగానే కండిషనర్ చేస్తాను. ఓకేనా. ఇంతకుముందు మేడం చెప్పారు కదా, సుష్మా మేడం, రేపు తలస్నానం చేస్తా అనగా ఈ రోజు నైటే ఆయిల్ పెట్టుకుంటా. హెయిర్ కి ఆయిల్ పెట్టుకొని రేపు మార్నింగే హెడ్ బాత్ చేసుకుంటా. ఎప్పుడు కూడా నా హెయిర్ మీరు ఆయిల్ పెట్టుకొని మీరు నన్ను ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే ఆయిల్ పెట్టుకొని మనం బయట డే మొత్తము ఉండాల్సిన అవసరం లేదు. రేపు చేస్తామనగా ఈ రోజు నైట్ మంచిగా మసాజ్ చేసుకుంటే ఆ హెయిర్ ఆయిల్ అనేది మంచి మాయిశ్చర్ అనేది మనకు హెయిర్ కి సంబంధించి ఉంటుంది. ఇది షాంపూ. ఈ కండిషనర్ నేను యూజ్ చేస్తా. వారానికి ఒకసారి హెయిర్ స్పా నా దగ్గర. అది లేదు. హెయిర్ మాస్క్ అని చెప్పారు కదా మేడము, బనానా, కొబ్బరి, పచ్చి కొబ్బరితో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. సూపర్ ఉంటది హెయిర్ మాస్క్ అనేది. నేను ఈ హెయిర్ స్పా వాడతా. హెయిర్ స్పా కూడా షాంపూ చేశాక, హెయిర్ స్పా కూడా మనకు ప్లీజ్ మాట్లాడండి. సో ఈ హెయిర్ స్పా కూడా ఏంటంటే వీక్లీ వీక్లీ వన్స్ లేదా 10 days ఒకసారి మనం యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసేది మాత్రం నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీక్లీ వన్స్ అయినా 10 days ఒకసారి అయినా నేను యూజ్ చేస్తా. హెయిర్ స్పా షాంపూ చేశాక కండిషనర్ కండిషనర్ పెట్టని అవసరం లేదు. ఇది వాడిన రోజు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, మన ఇష్టం అది. సో హెయిర్ స్పా యూజ్ చేశాక నేను ఈ క్యాప్ అనేది మనకి ఇంతకుముందు సుష్మా మేడం చెప్పారు కదా, హెయిర్ కి ఆ స్టీమర్ కావాలి అని. ఇప్పుడు పార్లర్ కి పోవాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ క్యాప్ యూజ్ చేయొచ్చు. జస్ట్ ఈ క్యాప్ వచ్చి ఒక 500 లోపే ఉంటది. ఇలా మనం పెట్టుకోవాలన్నమాట. ఈ క్యాప్ అనేది మనం ఇలా దీన్ని టైట్ చేసుకొని హెయిర్ మాస్క్ అంతా పెట్టినాక దీన్ని టైట్ చేసుకొని కరెంట్ మనము ప్లగ్ పెట్టేసి దీన్ని ఆన్ చేసుకోవాలి. అయితే హీట్ అవుతుంది దీంట్లో. హీటర్ లాగా ఉందన్నమాట లోపల, అది హీట్ అవుతుంది. ఆ హీట్ కి మనం పెట్టిన స్పా క్రీమ్ అనేది హెయిర్ కి మంచిగా పడుతుంది. ఓకేనా. ఈ ఇప్పుడు మనకు సుష్మా మేడం దీనికి బదులుగా ఏం చెప్పారు, టర్కీ టవల్ వేడి నీళ్ళలో ముంచి పెట్టేసుకోండి అన్నారు. ఒకవేళ మీరు ఇది తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇది నాకు పావని మేడం ద్వారా తెలిసింది, నాకు ఇట్లాంటి క్యాప్ కూడా ఉంటుందని. సో నేను యూజ్ చేస్తా, చాలా బాగుంటది. ఇది పెట్టినాక హెయిర్ అనేది మంచిగా అయిందనమాట. అంటే చాలా మంది జస్ట్ కండిషనర్ స్పా అప్లై చేసి వాష్ చేసుకుంటారు వెంటనే, అది సరైన రిజల్ట్ కనిపించదు. మీరు ఒక 10 minutes ఇది పెట్టేసి మంచిగా హీట్ అయిన తర్వాత తీసి కొంచెం కూల్ అయినాక, అది మొత్తం కూల్ అవ్వాలి మళ్ళా, హీట్ అయిన హెయిర్ మొత్తము మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి. వాటర్ వాష్ చేసుకుంటే, షాంపూ పెట్టేటప్పుడు వాటర్ వాష్ చేసుకుంటే మనకు అదంతా నీట్ గా అయిపోతుంది అనమాట. చాలా స్మూత్ ఉంటది, హెయిర్ కూడా బాగుంటది. చాలా మంది నన్ను అడిగిరు కూడా లీడర్స్, మీరు మీ హెయిర్ బాగుంటది, హెయిర్ కి ఏం యూజ్ చేస్తారు అని చెప్పి. సో మన ప్రొడక్ట్స్ నేను గత 3-4 సంవత్సరాలుగా ఈ బిజినెస్ లో నేను అప్పటి నుంచి నేను ఈ ప్రోడక్ట్, అందుకే ఇంత స్మూత్ హెయిర్ గా ఉంటుంది. చాలా బాగుంటది నా హెయిర్, నాకు చాలా. ఎవ్రీ మంత్ నేను 2 inches కట్ చేస్తా.
2 ఇంచెస్ వరకు, అంటే ప్రతి నెల 2 ఇంచెస్ వరకు పెరుగుతుంది నా హెయిర్. ప్రతి నెల కట్ చేసుకుంటా అన్నమాట. సో చాలా బాగుంటది, పెరుగుదల కూడా బాగుంటది. ఇవి ఓన్లీ ఈ క్రీమ్స్ ఇవే కాకుండా మనకు మేడం చెప్పిర్రు హెయిర్, స్కిన్, నెయిల్స్ కూడా యూజ్ చేయాలని. ఈ సప్లిమెంట్ వాడడం వలన ఖచ్చితంగా స్కిన్, హెయిర్, స్కిన్, నెయిల్స్ ఈ మూడిటికి ఒక హెల్దీ ప్రోటీన్ అనేది మనకి సప్లిమెంట్ రూపంలో దొరుకుతుంది. ఇది రెగ్యులర్ గా మనం యూజ్ చేయొచ్చు. డైలీ 2 క్యాప్సిల్ మనం 1 క్యాప్సిల్ మనం వాడాలి. ఆఫ్టర్ ఫుడ్ మీరు ఏ టైంలోనైనా తీసుకోండి, మార్నింగ్ అయినా నైట్ అయినా, అది మీ చాయిస్. కానీ డైలీ ఇది తీసుకుంటే మాత్రం దీని రిజల్ట్ కూడా చాలా బాగుంది. ఆ క్యాప్సూల్ కూడా సూపర్ ఉంటది, జెల్ టైప్ ఉంటది, వేసుకోగానే తొందరగా వెళ్ళిపోతుంది, చాలా బాగుంటది. ఇంకా ఈ క్యాప్సూల్ కూడా మీరు యూజ్ చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఏదైనా ఇప్పుడు ఫేస్ క్రీమ్స్ అయినా, మంగుమచ్చలకు కూడా నిన్న చెప్పిన సప్లిమెంట్స్ వాడాలి అని చెప్పి. సో ఆ సప్లిమెంట్స్ అంటే లోపల నుంచి మనం క్యూర్ చేస్తేనే బయట మనకు నీట్ గా మనం అనుకున్న రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో లోపల మనము అట్లనే ఆ ప్రోటీన్ అందించకుండా జస్ట్ ఈ పైన ఈ షాంపూలు, నూనెలు ఇవన్నీ మారుస్తూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా మీరు కంప్లీట్ గా ఇవన్నీ యూజ్ చేస్తే ఏంటంటే బెటర్ రిజల్ట్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకేనా. నేను ఈ స్పా అనేది మనం మనం కరెక్ట్ గా ఒక్కొక్క హెయిర్ ఆయిల్ ఎట్లా అప్లై చేస్తారో ఒక్కొక్క పాయ తీసి సో అట్లా పెట్టేసుకొని ఈ స్టీమర్ పెట్టేసుకోవాలన్నమాట. సో మనకు అప్లై చేయడానికి ఇబ్బందిగా ఉంది, రావట్లేదు అంటే పార్లర్ వాళ్ళకి ఒక 100 100 200 వాళ్ళ అడిగిన దాన్ని బట్టి, నేనైతే నాకు చేసే అమ్మాయి అయితే 100 రూపీస్ 200 అనుకుంటా, 200 ఏమో తీసుకుంటారు. సో నేను షాంపూ చేసుకొని వెళ్తా పార్లర్ కి, ఆమె స్పా పెట్టేసి మంచిగా స్టీమర్ పెడుతుంది, మంచిగా చాలా స్మూత్ అవుతుంది దీని వలన అయితే. ఎస్, ఇది హెయిర్ ఊడిపోయిన హెయిర్ కూడా మళ్ళీ వస్తుంది, రీగ్రోత్ చేస్తుంది హెయిర్ స్పా. ఊడిపోయిన హెయిర్ ఉంటది కదా, మళ్ళీ రీగ్రోత్ అవుతుంది, చాలా బాగుంటది. ఇది యూజ్ చేయండి ప్రతి ఒక్క లీడర్ కూడా, ఎవరు మిస్ చేయొద్దు. మనము వాడితేనే, ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా వాడేది ఏంటంటే సిరం గురించి కూడా చెప్పడం మర్చిపోయినా. సిరం చాలా బాగుంటది సిరం. మనం ఫేస్ సిరం చూపించిన నైట్, ఇది హెయిర్ సిరం. హెయిర్ హెయిర్ షాంపూ చేయగానే మనము టవల్ డ్రై చేసుకున్న తర్వాత తడిపొడి హెయిర్ ఉంటది కదా, ఆ హెయిర్ కి ఇది ఒక 3 డ్రాప్స్ తీసుకొని ఆయిల్ లాగా ఉంటది అనమాట. సో ఇట్లా పెట్టేసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్ కి పెట్టొద్దు, ఇట్లా ఇట్లా పెట్టొద్దు, జస్ట్ హెయిర్ కే మనం ఇట్లా అప్లై చేసుకోవాలి సిరం ని. అలా అప్లై చేస్తే చిక్కులు ఏమన్నా ఉంటే చిక్కులు అన్ని పోతాయి. ఇది మంచిగా అప్లై చేయడం వల్ల ఏంటంటే సన్ ప్రొటెక్షన్ ఉంటది, ఎండ నుంచి హెయిర్ అనేది డ్యామేజ్ కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇట్లాంటి సీరమ్, కండిషనర్ ఏం వాడకుండా ఉత్త షాంపూ చేసి బయట ఎండలకు డెమోలకు వెళ్ళండి, ఇంటికి వచ్చిన తర్వాత హెయిర్ అంతా డ్రై అయిపోయి గడ్డి గడ్డి ఉంటది. ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది అనమాట హెయిర్ ఎండ ద్వారా. ఇది యూజ్ చేస్తే ఏంటంటే హెయిర్ ప్రొటెక్షన్, సన్ ప్రొటెక్షన్ ఉంటది, చాలా బాగుంటది సీరం. జస్ట్ ఒక 180 రూపీస్ ఏమో ఉంటది దీని ప్రైస్, 200 లోపే. ఇది వాడితే మాత్రం సూపర్ రిజల్ట్ ఉంటది, అందుకే హెయిర్ అనేది ఇంత స్మూత్ గా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదే హెయిర్ కేర్ మనం పార్లర్ లో పెడితే ఈజీగా 2-3 వేలు పెడతాం హెయిర్ కి. ఓకేనా. నాకు కూడా పెట్టిన అవసరమే లేదు. కరెక్ట్ గా కెరటిన్ స్మూతింగ్ షాంపూ, మీరు హెయిర్ స్పా అండ్ హెయిర్ కండిషనర్, మన సిరం, ఇవి 4 వాడితే చాలు, మీ హెయిర్ అద్భుతం. ఓకేనా. పార్లర్ లాంటి లుక్ మీరు ఇంట్లోనే తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. హెయిర్ ఆయిల్ పెట్టినాక కూడా మనం ఈ స్టీమ్ చేసుకోవచ్చు అంట, నాకు పార్లర్ ఆమె చెప్పింది. హెయిర్ ఆయిల్ పెట్టినాక కూడా జస్ట్ ఒక 5 minutes స్టీమ్ చేసుకుంటే ఆయిల్ అనేది మంచిగా పోర్స్ ఓపెన్ అయ్యి ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో చాలా బాగుంటది అని చెప్పారు అనమాట. ఇది కూడా నేను ఒకసారి ట్రై చేస్తా. సో ప్లాన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి సీడీ ప్లే చేసారు అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఇవి, ప్రతి ఒక్క లీడర్ కూడా యూజ్ చేయండి.